చూడండి, బీరకాయలు మనము తాలింపుకి బాండి పెట్టాను. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకున్నాము. ఇలాగా తాలింపు వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మన టేస్ట్ని బట్టి, చాలకపోతే మొత్తం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసాను. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా వేయించుకుంటూ ఉన్నాము. తాలింపు చాలా బాగుంటుందండి బీరకాయ తాలింపు. చూడండి, ఇలా ఉడుకుతుంది. ఈ లోపల మనము దీంట్లోకి కారము చేసుకున్నాము. కొంచెం కారము, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు పల్లీలు వేసాను, కొంచెం వెల్లుల్లి. చూడండి, ఇలా కారము మిక్సీకి వేసి పెట్టాను. ఇప్పుడు మనము పల్లీ కారం చేస్తున్నాం కదా, వేసానండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. చూసారు కదా, సూపర్ ఉంటుందండి కర్రీ. 10 minutesలో రెడీ అయిపోతుంది. చూసుకోండి.